హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు కపుల్స్. సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానో చూసేయండి. ముందుగా నేను అన్ని వాయనాల కోసం రెడీ చేసుకోవాలని చెప్పి మార్కెట్కి వెళ్ళి పూలు, పళ్ళు, బ్యాంగిల్స్, అలాగే పూజకు కావాల్సిన సామానన్నీ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ముగ్గు వేసి పీటను అలంకరించుకున్నాను. ఆ తర్వాత నేను అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ఈ విధంగా బిందెలను రెడీ చేసుకున్నాను. దాంట్లో కొన్ని బియ్యం వేసి అమ్మవారికి అయితే శారీ డ్రేప్ చేశాను. సో ఈసారి నేను ఈ బ్లూ కలర్ని చూస్ చేసుకున్నాను. నాకు ఇలా అమ్మవారిని నా చేతులుగా రెడీ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో ఈసారి నేను ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని అమ్మవారిని అయితే రెడీ చేశాను. సో శారీ డ్రైపింగ్ అయిన తర్వాత అమ్మవారికి అన్ని నగలు, ఆర్నమెంట్స్ వేశాను. అమ్మవారి ఫేస్ పెట్టిన తర్వాత ఎంత బాగుందో చూసేయండి. ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను పూజకి. సో నా ఈ అవుట్ఫిట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు కమెంట్. సో నా రెడీ అయితే అయిపోయింది. ఇంకా పూజలో కూర్చున్నాను. ఫస్ట్గా అమ్మవారి ఫోటోను క్లీన్ చేసి మంచిగా బొట్లు పెట్టాను. సో నేనైతే పూజను స్టార్ట్ చేశాను. అంతలోపు నాకు మా అత్తయ్య నైవేద్యం ప్రిపేర్ చేసిస్తున్నారు. సో ఇక్కడ మా అత్తయ్య చేస్తున్న ప్రసాదం వచ్చేసి సిరా. సో రవ్వతో కాకుండా మా అత్తమ్మ వేరే స్టైల్లో చేస్తుంది. ఈ ప్రసాదం మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ కమెంట్ ఆన్ ద కమెంట్ సెక్షన్. మంచి వీడియో చేస్తాను. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మంచిగా అమ్మవారిని అలంకరించుకొని దీపాలు ముట్టించుకొని గౌరీదేవిని గణపతిని కూర్చోబెట్టి మంచిగా పూజను అయితే చేసుకున్నాను ప్రశాంతంగా. ఆ తర్వాత కలశ పూజ కూడా చేసుకున్నాను. సో ఇక్కడ నేను కాయిన్స్కి పూజ కూడా చేసేసుకున్నాను. తర్వాత అమ్మవారిని కూడా పూజించుకున్నాను. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత నేను వాయనాలకు ఇవ్వాల్సిన వాటికి కూడా పూజ చేసుకొని హారతి అయితే ఇచ్చేసాను. సో ముందు వాయనం అమ్మవారికి ఇచ్చేసాను. సో ఈ వాయనంలో నేను వచ్చేసి ఒక ట్రే బ్యాంగిల్స్, ఆకు పెట్టేసుకున్నాను, బనానా. ఆ తర్వాత అమ్మవారి పూజ అయిపోయింది. సో పూజ అవ్వగానే అమ్మవారికి వాయనం ఇచ్చేసి ముత్తైదులకు కూడా వాయనం ఇచ్చేసాను. ముందుగా మా అమ్మమ్మకి ఇచ్చాను. సో ఇక్కడ మా అత్తయ్య, మా అమ్మ అండ్ మా పిన్ని, మా తాతయ్య, మా డాడీ అందరినీ పిలిచాను. ఇక్కడ మా ఇద్దరు చెల్లెళ్ళకు కూడా వాయినాలు ఇచ్చాను. ఇంటికి రావట్లేదు మళ్ళీ
సో ఇలా వాయనం ఇవ్వడం అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి భోజనం చేసాము. సో ఈరోజు మా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.